ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయారాధన అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు కూడా ఒక ఆలోచనాత్మకమైనటువంటి సందర్భానికి మనం వెళదాం. ప్రియులారా, భూమి మీద మనిషి యొక్క జీవితం అంతా కూడా నీతిని అనుసరించటంలో, యథార్థతను ప్రేమించటంలో కొనసాగిపోవాలి. నీతిని అనుసరించేటప్పుడు, యథార్థతను ప్రేమించేటప్పుడు మనిషి జీవితం కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు అన్యాయమును ప్రేమిస్తున్నప్పుడు, అక్రమకారులుగా ఉంటున్నప్పుడు, దోషభరితమైనటువంటి ప్రజలుగా ఉంటున్నప్పుడు మనము కొద్దిమందిగా నీతిని అనుసరించడం అనేది కష్టమే. అందరి వలన సహకారం లభిస్తున్నప్పుడు, అందరి వలన ప్రోత్సాహం అందుతున్నప్పుడు మనము చేసేటువంటి పనులు సునాయాసంగా ఉంటాయి. కానీ అందరూ మనకు ఆటంకాలుగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు ఇబ్బందిగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. ఈ విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. కెనడా దేశంలో డాన్ గో అనేటువంటి ఒక ఫిట్నెస్ కోచ్ ఉన్నాడు. కెనడా దేశంలో డాన్ గో అనేటువంటి ఒక ఫిట్నెస్ కోచ్, అంటే ప్రతిరోజు వ్యాయామాలు ఎలా చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి, అలాగే శారీరక దేహ దారుఢ్యాన్ని ఎలా చక్కగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాల మీద అతడు శిక్షణనిస్తూ ఉంటాడు. డాన్ గో ఇతడు ఇటీవల కొన్ని ప్రకటనలు జారీ చేశాడు. శరీర ఆరోగ్యముపై శ్రద్ధను పెంచుకునే విధంగా మనుషులకు పిలుపునిస్తూ కొన్ని ప్రకటనలు జారీ చేశాడు. అవేమిటంటే, ఇప్పుడు మీరు కష్టముగా ఉన్నది అని అనుకుంటే భవిష్యత్తులో మరింత కష్టమును మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు కొద్దిపాటి కష్టాన్ని ఎదుర్కోగలిగితే చక్కగా మీరు ఆనందాన్ని అనుభవించగలరు అని శరీర ఆరోగ్యాన్ని గురించి అతడు మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు, ప్రతిరోజు వ్యాయామం చేయటం ఇప్పుడు మీకు కష్టమైతే ఆ తర్వాత మీరు బలహీనంగా మారిపోతారు. శరీరపరమైనటువంటి ఎన్నో సమస్యలను మీరు భవిష్యత్తులో ఎదుర్కొంటారు. అది ఇంకా కష్టంగా ఉంటుంది అని అంటున్నాడు. ఇది కష్టమే, అది కష్టమే. ప్రతిరోజు వ్యాయామం చేయడం కూడా కష్టమే. ప్రతిరోజు ఒక సమయానికి మనం నిద్ర లేవాలి, కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. వ్యాయామం అనేది ఏదో హాయిగా కూర్చొని పకోడీ తిన్నంత సులువు కాదు. కష్టపడాలి, క్యాలరీలన్నీ కూడా కరగాలి, ఆ కసరత్తులు చేయాలి,
కనుక కష్టం. ప్రతిరోజు కొంత కష్టాన్ని మనం పడాల్సి వస్తుంది. ఇలా మీరు ఇప్పుడు ఈ కష్టాన్ని తీసుకోగలిగితే భవిష్యత్తులో మీరు సుఖంగా ఉంటారు అని అంటున్నాడు. నిజమే. ఇప్పుడు మీరు ఈ కష్టాన్ని తీసుకోగలిగితే భవిష్యత్తులో మీరు సుఖంగా ఉంటారు. ప్రతిరోజు మీరు చక్కగా హాయిగా జీవిస్తారు. రోజులో ఒక అరగంట లేకపోతే ఒక గంట మీరు వ్యాయామం కోసం కష్టపడితే మిగిలినటువంటి గంటలన్నీ కూడా, మిగిలిన రోజంతా కూడా మీరు హాయిగా జీవించవచ్చు. అలాగే మిగిలిన జీవితం అంతా మీకు హాయిగా ఉంటుంది అని అంటున్నాడు. ఒకవేళ ప్రతిరోజు చేయాల్సినటువంటి ఈ వ్యాయామం కష్టం అని మీరు అనుకుంటే దీనికంటే పెద్ద కష్టాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేమిటంటే అనారోగ్య సమస్యలు, బలహీనంగా ఉండటం, అలాగే శరీరపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, వీటన్నిటిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అతడు ప్రకటనలు జారీ చేశాడు. ఇవి ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. అవును, ఇప్పుడు మనం కష్టపడకపోతే తరువాత ఇంకా పెద్ద కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, కనుక ఈ చిన్న కష్టాన్ని మనం తీసుకుందాం అని చాలామంది ఫిట్నెస్ వైపు మొగ్గు చూపుతున్నారని మనకు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే మీకు ఇష్టం కదా అని చెప్పి ఇప్పుడు మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఆ తర్వాత ఊబకాయ సమస్య వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఒబేసిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు రోడ్ సైడ్ ఫుడ్స్ అన్నీ కూడా మీరు తీసుకుంటూ ఉంటే, ఆ జంక్ ఫుడ్స్ అన్నీ కూడా మీరు తీసుకుంటూ ఉంటే, ఇష్టానుసారంగా మీరు తింటూ ఉంటే, తినకూడనటువంటి పదార్థాలన్నిటినీ కూడా రుచికరంగా ఉన్నాయి అని చెప్పి మీరు తింటూ ఉంటే, ఆ నూనెలు, ఉప్పులు ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉంటే, దానివలన భవిష్యత్తులో మీకు ప్రమాదం ఏర్పడుతుంది. ఒబేసిటీ వచ్చేటువంటి సమస్య ఉంది. ఇప్పుడు తినకుండా మీరు ఆపుకోవడం కొంచెం కష్టమే. నోరు ఊరిస్తాయి అవి. ఏమంటే రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆ నూడిల్స్, లేకపోతే ఆ ఫ్రైడ్ రైస్లు, నూనెలో అవి మగ్గుతూ ఉంటాయి. ఆ ఫ్రైడ్ రైస్లు, ఆ చాట్లు, అలాగే ఆ పానీపూరీలు, ఇవన్నీ కూడా నోరు ఇరుస్తూ ఉంటాయి. ఫలాల దగ్గరకు ఎవరు ఎక్కువగా వెళ్ళరు. ఫ్రూట్స్ ఉంటాయి కదా, యాపిల్స్, అలాగే బొప్పాయి, అలాగే ద్రాక్ష, ఆరెంజెస్, వీటి దగ్గరకు ఎక్కువగా ఎవరు వెళ్ళరు. కానీ ఆ చాట్ బండ్ల దగ్గర చూడండి, ఈగలు వాలినట్టు అక్కడే ఎక్కువ మంది కనిపిస్తారు. అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకోవటం పెద్ద ప్రమాదం కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు అదే పనిగా వాటిని తీసుకోవటం, వాటికి అలవాటు అయిపోవడం, ఇది ప్రమాదం. అలాగే కొంతమంది మత్తు పదార్థాల జోలికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడేదో కొద్దిగా సుఖంగా ఉంటుందని మత్తు పదార్థాలు, ఒక సిగరెట్ కావచ్చు, మద్యపానం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు. ఇప్పుడు వీటిని ఆపుకోవడం మీకు కొద్దిగా కష్టమైతే ఆ కష్టాన్ని ఇప్పుడు మీరు చక్కగా తీసుకోగలిగితే భవిష్యత్తులో మీరు సుఖంగా ఉంటారు. మీ ఊపిరితిత్తులు పాడవకుండా ఉంటాయి. కొద్ది కాలం ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తాయి. గుండె పనితీరు బాగుంటుంది, లివర్ పనితీరు బాగుంటుంది, కిడ్నీల పనితీరు బాగుంటుంది, రక్తం బాగుంటుంది, ఎముకలు బాగుంటాయి, చర్మం బాగుంటుంది. చూసారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నాడంటే, డాన్ గో అనేటువంటి ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు కొంత కష్టాన్ని స్వీకరించండి, లేదంటే పెద్ద కష్టాన్ని తర్వాత మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కష్టం మీకు ఆప్షనల్గా ఉంది, ఐచ్ఛికం, ఆప్షనల్. ప్రతిరోజు వ్యాయామం చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే మానేయచ్చు. కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి కష్టం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. అక్కడ ఐచ్ఛికం లేదు. ఇప్పుడు మీరు సరిగ్గా వ్యాయామం చేయలేదు, ఇప్పుడు మీరు జంక్ ఫుడ్స్ అన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. భవిష్యత్తులో ఏదో పెద్ద సమస్య వచ్చేసింది, ఒబేసిటీ వచ్చేసింది, లేకపోతే షుగర్ వచ్చేసింది, లేకపోతే ఇంకా ఏవైనా శరీరపరమైనటువంటి రుగ్మతలు వచ్చేసాయి, వాటిని ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. అక్కడ ఆప్షన్ లేదు. ఇక నాకు వద్దులే అని అనుకోవడానికి లేదు. అలా అనుకుంటే అందరూ వద్దనుకుంటారు. అక్కడ ఖచ్చితంగా వాటిని అనుభవించాల్సిందే. కనుక ఇప్పుడు ఈ కష్టాన్ని మీరు తీసుకోండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి, శరీరపరంగా ప్రతిరోజు వ్యాయామం చేయండి. మంచి ఆహార పదార్థాలను మీరు తీసుకోండి. అవి నోటికి కాస్త చేదుగా ఉన్నా, నోటికి కొంచెం కష్టంగా ఉన్నా,
ఆకుకూరలను తీసుకోవాలి, కాయగూరలను తీసుకోవాలి, అలాగే ఉప్పు తగ్గించుకోవాలి, స్వీట్ తగ్గించుకోవాలి, నూనె పదార్థాలు తగ్గించుకోవాలి, బయట అమ్మేటువంటి ఆ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా తగ్గించుకోవాలి, బయట హోటల్స్లో తినేటువంటి ఆ ఫుడ్స్ అన్నీ కూడా మీరు తగ్గించుకోవాలి. ఇలా ఇప్పుడు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే తరువాత చక్కగా మీరు మీ దేహాన్ని దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో భూమి మీద ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడేదో ఆరోగ్యంగా ఉన్నారు, కానీ అవి పాడైపోతున్నాయేమో, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వలన అవి పాడైపోతున్నాయేమో. కనుక ఇప్పుడు కొంచెం కష్టాన్ని తీసుకోండి, భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది. అలాగే మీ దైనందిన జీవితానికి కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని డాన్ గో అనేటువంటి వ్యక్తి చెబుతున్నాడు. రోజు సమయానికి నిద్రపోవడం అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు. రోజు ఒక టైం నిర్ణయించుకొని ఈ టైంకి నేను పడుకుని పోవాలి, నిద్రపోవాలి, నాకు కంటి నిండా నిద్ర ఉండాలి అని అనుకొని మనము ఆ విధంగా ముందుకు వెళ్ళటం అనేది కష్టం కావచ్చు. కొన్ని కార్యక్రమాలను మనము నిలుపుదల చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్కి మనం దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సెల్ ఫోన్కి మనం దూరంగా ఉండాల్సి వస్తుంది, టీవీకి మనం దూరంగా ఉండాల్సి వస్తుంది, ఆ థియేటర్స్కి మనం దూరంగా ఉండాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు మనం ఆ కష్టాన్ని తీసుకోగలిగితే ప్రతిరోజు వేళకు నిద్రపోవాలి, కంటి నిండా నిద్ర ఉండాలి. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర కూడా ఒక ఆహారం వంటిదే. ఆహారం తీసుకుంటాం, పానీయం తీసుకుంటాం, వ్యాయామం కూడా ఒక ఆహారం వంటిదే. అలాగే నిద్ర కూడా ఒక ఆహారం వంటిదే. ఈ విధంగా భావించి మనము చక్కగా మన ప్రణాళికను రూపొందించుకోగలిగితే శరీరపరంగా మనము దేవుడిచ్చినటువంటి ఆయుష్లో చక్కగా బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆత్మ దగ్గరకు వచ్చేద్దాం. ఎందుకంటే మన పాఠం అంతా కూడా ఆత్మను ఉద్దేశించి ఉంటుంది. ఆత్మీయ ఆరాధన, శరీరారాధన కాదు, ఆత్మీయ ఆరాధన. ఇప్పుడు ఆత్మ దగ్గరకు వచ్చేద్దాం. దేవుడు కూడా ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఒకవేళ డాన్ గో కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చదివి ఈ సంగతిని గ్రహించి ఉండొచ్చు. డాన్ గో, డానియల్ అనేటువంటి పేరులో మొదటి 3 అక్షరాలను పెట్టుకున్నాడు కదా, డాన్ గో. కెనడా దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఫిట్నెస్ కోచ్. బైబిల్ గ్రంథాన్ని చదివి ఉండొచ్చు, ఆ బోధనలు వినుండొచ్చు. అందుచేతనే ఆ ఆలోచన అతనికి పుట్టింది, ఇటువంటి ప్రకటన చేయాలి, ప్రజలలో శరీరముపై ఆ అవగాహనను పెంచాలి, ఆరోగ్యముపై అవగాహనను పెంచాలి, ఫిట్నెస్పై అవగాహనను పెంచాలనుకున్నాడు. కానీ ఒక దైవ బోధకుడు, ఒక దైవ సేవకుడు ఆత్మను అనుసరించి దేవుని బోధను జరిగిస్తాడు. ఇదిగో ఇప్పుడు మీకు ఆ విధంగానే బోధిస్తున్నాను, ఆ విధంగానే వాక్యోపదేశాన్ని మీకు అందిస్తున్నాను. ఆత్మ విషయమై కూడా దేవుడు ఇదే సంగతిని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. దేవుడేమంటున్నాడు? నీకు నేను ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాను, ఒక బ్రతుకు కాలాన్ని ఇచ్చాను. ఈ బ్రతుకు కాలంలో నీవు నీతిని అనుసరించటానికి, న్యాయమును ప్రేమించటానికి, కనికరమును కలిగి ఉండటానికి, దేవుని సేవా కార్యక్రమాలను జరిగించటానికి కొద్దిగా కష్టాన్ని తీసుకో. ఇప్పుడు ఇది నీకు ఐచ్ఛికంగా ఉండొచ్చు, అంటే ఒక ఆప్షనల్గా ఉండొచ్చు. దేవుని కష్టాన్ని నేను తీసుకుంటాను, లేదంటే లేదు అన్నట్టుగా ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఇదే నిర్ణయిస్తుంది నీవు కష్టపడాలా లేక నెమ్మది పొందాలా అనేటువంటి విషయాన్ని. ఈ సంగతి ఎవరికైతే చక్కగా అర్థమవుతుందో, ఎవరి జ్ఞాన నేత్రం అయితే తెరుచుకుంటుందో, ఎవరి హృదయంలోనికైతే దేవుని యొక్క జ్ఞానము చక్కగా వెళుతుందో, వారు నీతి నిమిత్తము కష్టాన్ని తీసుకోవటానికి సంతోషిస్తారు. ఎందుచేతనంటే భవిష్యత్తులో నా ఆత్మ నెమ్మదిలోనికి వెళ్ళాలి. భూమి మీద శరీర రీతిగా ఈరోజు నేను వ్యాయామం అనేటువంటి కష్టాన్ని తీసుకుంటే భవిష్యత్తులో నా ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని ఎలాగైతే భావించగలుగుతున్నారో, అలాగే ఆత్మానుసారముగా కూడా ఈరోజు నేను నీతిని అనుసరించటానికి కష్టపడగలిగితే, దేవుని వాక్యాన్ని నెరవేర్చటానికి కష్టపడగలిగితే,
నా ఇష్టమును కాకుండా దేవుని ఇష్టాన్ని వెదకగలిగితే, దేవుని ఇష్టాన్ని వెదికే క్రమంలో కష్టాన్ని నేను తీసుకోగలిగితే భవిష్యత్తులో నా జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తు వరకు మీరు ఆలోచన చేయాలి. అలాగే భవిష్యత్తులో ఉండేటువంటి సుఖం లేక ఆనందం లేక నెమ్మది ఎంతో గొప్పది. ప్రస్తుతానికి కూడా దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు. ఏమంటే వ్యాయామం చేసేవారు ఎప్పుడో భవిష్యత్తులో నేను ఆరోగ్యంగా ఉంటాను, ఇప్పుడు నేను కుళ్ళి కృషించిపోతాను అనుకోరు కదా. వ్యాయామం చేస్తున్నవారు భవిష్యత్తు మీద ఆశను కలిగి ఉంటారు, ప్రస్తుతం మీద కూడా చక్కగా అవగాహనను కలిగి ఉంటారు. వ్యాయామం చేస్తున్నవారు ఆ గంట మాత్రమే కష్టపడతారు, ఆ కసరత్తులు చేసేటువంటి ఆ సమయం మాత్రమే కష్టపడతారు. ఆ తర్వాత ఆ డే అంతా కూడా వారు చాలా యాక్టివ్గా ఉంటారు. అంతే తప్ప ఏదో ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు బాగుంటుందని ఇప్పుడు కష్టపడుతూ ఇప్పుడు ఉన్నటువంటి డైలీ లైఫ్లో కూడా వీరు కష్టాలు అనుభవించేస్తున్నారా? లేదు. అలాగే మనము కూడా దేవుని పని చేసేటప్పుడు ఆ కష్టాన్ని తీసుకుంటాం, నీతిని అనుసరించేటప్పుడు ఆ కష్టాన్ని తీసుకుంటాం. అలాగే ఆ కష్టాన్ని మనం తీసుకుంటున్నందుకు దేవుడు మనలను ప్రస్తుతానికి కూడా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, నెమ్మదిలో ఉంచుతున్నాడు. ఏమంటే ఎవరైనా చెప్పగలరా, నేను దేవుని కొరకు కష్టపడుతున్నాను, అందువలన ఇదిగో ఈరోజు తిండి లేక నాశనం అయిపోయాను, చనిపోయాను అని ఎవరైనా చెప్పగలరా? దేవుని కొరకు బ్రతుకుచున్నవారు ప్రాణంతో అయితే ఉంటారు, అన్న వస్త్రములు కలిగైతే ఉంటారు, సంతోషాన్ని అయితే వారు పొందుతారు. ఏదో అంబానీకి ఉన్నంత ఆస్తి వారికి లేకపోవచ్చు, కానీ సంతోషం అయితే పుష్కలంగా ఉంటుంది, ప్రభువునందు ఆనందం అయితే దండిగా ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క సంగతులను మనము పరిశుద్ధ గ్రంథము నుండి చక్కగా ఆలోచన చేయగలిగితే ఆత్మానుసారమైనటువంటి బ్రతుకులో మీరు ఇప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కొద్దిగా కష్టాన్ని తీసుకోండి, మీరు బహుగా ఆనందిస్తారు, నెమ్మదిలోనికి వెళ్ళిపోతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్య భాగంలోనికి వెళదాం. దేవుని మాటల ద్వారా ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వాక్యం నుండి మనం చూడగలిగితే చక్కగా ఈ సందర్భానికి సంబంధించినటువంటి సమాధానము అచ్చుగుద్దినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఇక్కడ ఒకడు ఆల్రెడీ బాధలోనికి వెళ్ళిపోయాడు, కష్టంలోనికి వెళ్ళిపోయాడు, ఇబ్బందులోనికి వెళ్ళిపోయాడు. ఎవరతను? ధనవంతుడు, భూమి మీద ధనవంతుడుగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి. అతడు మరణించిన తర్వాత పాతాళములో బాధలోనికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి మొదట ఆశ్చర్యపోతున్నాడు. వీరేంటి ఇంత సుఖంగా ఉన్నారు, ఇంత నెమ్మది పొందుతున్నారు, నేనేమో ఇక్కడ మలమల మాడిపోతున్నాను, ఈ అగ్నిజ్వాలలకు నేను తట్టుకోలేకపోతున్నాను, నేనేమో బాధలో ఉన్నాను, వారేమో నెమ్మది పొందుతున్నారు, దూరంగా ఉన్నారు, వారు నెమ్మది పొందుతున్నారు. వారెవరింతకీ? అబ్రాహాము, ఆ తర్వాత అబ్రాహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరు. ఇంకా చాలామంది నీతిమంతులు ఉన్నారు అక్కడ. ఈ ధనవంతునికి తెలిసినటువంటి వ్యక్తిత్వాలవి. ధనవంతుడు వారిని గుర్తుపట్టి అదిగో అబ్రాహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరు, ఈ లాజరు కూడా నాతో పాటు భూమి మీద బ్రతికిన వాడే అని చూస్తున్నాడు. అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. నేనేమో పాతాళములో బాధపడుతున్నాను, మరి చనిపోయిన తర్వాత వారు కూడా బాధపడాలి కదా, వారు బాధపడటం లేదు, వారు నెమ్మది పొందుతున్నారు. ఏమంటే మీరు మరల శరీరపరమైనటువంటి ఉదాహరణకు వచ్చేయండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే శరీరపరమైనటువంటి ఉదాహరణకు మరలా వచ్చేయండి. ఈ భూమి మీద శరీరపరంగా ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే కాలంలో వారు జీవించారనుకుందాం. ఒక వ్యక్తి ప్రతిరోజు వ్యాయామం చేశాడు, ఆహార నియమాలు పాటించాడు, వేళకు నిద్రపోయాడు, శరీరపు ఆరోగ్యముపై శ్రద్ధ తీసుకున్నాడు. మరో వ్యక్తి తీసుకోలేదు, శరీర ఆరోగ్యముపై శ్రద్ధ తీసుకోలేదు, అసలు వ్యాయామం అంటే ఏంటో తెలియదు,
అలాగే సరైనటువంటి ఆహారం తీసుకోలేదు, ఇష్టానుసారంగా అన్ని ఆహార పదార్థాలను తీసుకునేవాడు, అలాగే మత్తు పదార్థాలను తీసుకునేవాడు, వేళకు నిద్రపోయేవాడు కాదు, సెల్ ఫోన్కి బానిస అయిపోయాడు. ఆ తర్వాత తన జీవితాన్ని వ్యర్థముగా అలా కొనసాగించుకున్నాడు. ఇద్దరూ సమకాలికులే. ఒకడేమో చక్కగా శరీరముపై శ్రద్ధ తీసుకున్నాడు, మరొకడు శ్రద్ధ తీసుకోలేదు. కొంతకాలం గడిచేసరికి, అంటే వీరిద్దరికీ ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి శరీరముపై శ్రద్ధ తీసుకున్నవాడు ఎలా ఉంటాడు? చక్కగా ఫిట్గా ఉంటాడు. శరీరముపై శ్రద్ధ తీసుకోలేనివాడు ఎలా ఉంటాడు? బక్క చిక్కిపోయి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినట్టుగా ఆ దగ్గుతూ శరీరం నిండా రోగాలతో ఓ మూలన కూర్చుని ఉంటాడు. అలా మూలన కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఆరోగ్యముగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూచి గుర్తుపట్టలేడు. నువ్వేనా? నా స్నేహితుడు కదా నువ్వు, మన ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాం కదా, మన ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు ప్రతిరోజు వ్యాయామం చేసేవాడవు, చక్కగా మంచి ఆహారాన్ని తీసుకునేవాడవు, నాలాగా నీవు ఏ వ్యసనాలకు బానిస కాలేదు, నీవేనా అంటాడు. అవును నేనే అంటాడు ఆ వ్యక్తి. అవును నేనే. మరి ఆ వ్యక్తి ఈ వ్యక్తిలా ఎందుకు మంచాన పడలేదు? కొంచెం కష్టం తీసుకున్నాడు, ముందుగా కొంచెం కష్టాన్ని తీసుకున్నాడు. ఆ వ్యక్తి అనగా మంచం మీద పడిపోయినటువంటి ఆ వ్యక్తి కష్టాన్ని తీసుకోలేదు. అప్పుడు కష్టం తీసుకోలేదు. చిన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, నడి వయసులో ఉన్నప్పుడు కష్టం తీసుకోలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? రేపో మాపో చావు అన్నట్టుగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అట్టి మాదిరిగా అక్కడ కూడా ధనవంతుడు పాతాళములో బాధను అనుభవిస్తున్నాడు, దూరము నుండి వారిని చూస్తున్నాడు. వీరేంటి ఇంత చక్కగా ఉన్నారు, వీరేంటి ఇక్కడ ఇంత నెమ్మది పొందుతున్నారు అని ఆశ్చర్యపోతున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. అలా చూచి వెంటనే ఏమని అడుగుతున్నాడు చూడండి. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. భూమి మీద అయితే నేనే ఒక రొట్టె మొక్క ఇచ్చేటువంటి పరిస్థితులలో ఉన్నాను, కానీ ఇక్కడైతే పరిస్థితి తారుమారైపోయింది. ఇప్పుడు ఆ లాజరును పంపించి కనీసం ఒక్క నీటి బొట్టు నాకు అందించగలవా అని అడుగుతున్నాడు. తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపించగలవా అని తండ్రి అయినటువంటి అబ్రహామును అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాము గారు ఏమంటున్నారు చూడండి. అబ్రహాము గారు ఇచ్చినటువంటి మంచి రిప్లై చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. పాఠానికి వచ్చేసాం మనం. కష్టాన్ని తీసుకోగలరా? మీరు ఆత్మ విషయమై ఆలోచన చేసి దేవుని కొరకు కొంత కష్టాన్ని ఇప్పుడు తీసుకోగలరా అనేటువంటి పాఠం దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం అబ్రహాము గారు ఆ పాఠం దగ్గరకు తీసుకొచ్చేశారు. ఏమంటున్నారు ఆయన? నీవు నీ జీవితకాలమందు, అసలు అడిగిందేంటి? ధనవంతుడు ఏమడుగుతున్నాడు? లాజరును పంపించు, నా నాలుకను చల్లార్చుటకు నీటి బొట్టునేమైనా నాకు సరఫరా చేయని ధనవంతుడు అడుగుతున్నాడు. కానీ సమాధానం ఏమొచ్చిందో చూడండి. సమాధానం అందరికీ మేలును కలిగించే వాక్యభాగం ఇది. కనుక వెంటనే అబ్రహాము గారు కుదరదు అని చెప్పి ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిపోలేదు. కుదరదు అని ఒక మాట చెప్పేయచ్చు, కానీ కుదరదు అని చెప్పేదానికంటే వివరణ ఇవ్వాలి. ఎందుకు నీవు అక్కడున్నావు, ఎందుకు లాజర్ ఎక్కడున్నాడు, ఎందుకు మేము నెమ్మది పొందుచున్నాము, ఎందుకు నీవు కష్టాన్ని అనుభవిస్తున్నావు అనే విషయం ఈ వాక్య భాగం చదువుతున్న వారందరికీ అర్థం కావాలి. ఈరోజు నీవైతే నరకంలోనికి వెళ్ళిపోయావు, అగ్ని జ్వాలలలో యాతనను అనుభవిస్తున్నావు, అందులో నుండి తప్పింపబడటం అసాధ్యం. అయితే ఇక్కడ వివరణ అవసరం. భూమి మీద బ్రతికున్న వారికి వివరణ అవసరం అని అబ్రహాము గారు వెంటనే ఆ వివరణ ఇస్తున్నారు చూడండి. అందుకు అబ్రహాము గారు, కుమారుడా,
నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు అంటున్నారు. అంటే నీవు అక్కడ కష్టాన్ని తీసుకోలేదు. ఏమంటే మంచాన పడిపోయినటువంటి ఒక వ్యక్తి తన సమకాలీకుడైనటువంటి మరో వ్యక్తిని చూచి నీవు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, ఎంత బలంగా ఉన్నావు, ఏ రోగం నీకు లేదు, ఎలా అని అడిగినప్పుడు ఏమంటాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి? నీవు గత కాలంలో నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు తాగేసావు, ఇష్టం వచ్చినట్టు మందు బాటలు ఎత్తేసావు, ఇష్టం వచ్చినట్టు ఆ నైట్ క్లబ్బులకు వెళ్ళిపోయావు, ఇష్టం వచ్చినట్టు ఆ జూదం ఆడావు, ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్కు బందీ అయిపోయావు, ఇష్టం వచ్చినట్టు నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు. ఏ రోజైనా వ్యాయామం చేసావా? ఏ రోజైనా వాకింగ్ చేసావా? ఏ రోజైనా రన్నింగ్ చేసావా? ఏ రోజైనా నీ శరీరం కోసం పట్టించుకున్నావా అని అడుగుతాడు. అంతే కదా. ఇదిగో అబ్రహాము గారు అదే విషయాన్ని ఆత్మను అనుసరించి, శరీరాన్ని అనుసరించి కాదు, ఇక్కడ ఆత్మను అనుసరించి చెబుతున్నారు. ఏమంటున్నారు? నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. అక్కడ అది ఆప్షనల్, కానీ ఆప్షనల్గా ఉన్నటువంటి విషయంలో నీవు ఐచ్ఛికముగా దేనిని తీసుకున్నావు? సుఖాన్ని తీసుకున్నావు. నన్ను ఎవరు అడుగుతారులే, భవిష్యత్తుని ఎవరు చూడొచ్చారులే అనుకున్నావు. కనుక ఇప్పుడు నీకు ఈ నరకయాతన కన్ఫర్మ్ అయిపోయింది. చూసారా, అబ్రహాము గారు అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనము. ఒక్కసారి రివైండ్ చేసుకో అంటున్నారు. టేప్ రికార్డర్లో పూర్వకాలంలో మనం ఏం చేసేవారు? ఏదైనా మరలా జరిగిపోయింది వినాలి అనుకుంటే రివైండ్ బటన్ నొక్కేవారు, వెనక్కి వెళ్ళేది. ఇప్పుడైతే ఆ స్క్రోల్ బార్స్ వచ్చేసాయి, ఆ సీక్ బార్స్ వచ్చేసాయి. సో మనం వెంటనే ఇలా వెనక్కి జరిపితే మనం గడిచిపోయింది వినొచ్చు. అలా జ్ఞాపకం చేసుకోమంటున్నారు అబ్రహాం గారు జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఇదిగో, నీవు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, అట్ ది సేమ్ టైం లాజరు కష్టాన్ని అనుభవించాడు. లాజరు ఆప్షన్లో కష్టాన్ని తీసుకున్నాడు, నీవేమో ఆప్షన్లో సుఖాన్ని తీసుకున్నావు. కనుక ఇప్పుడు ఏమైంది చూడండి. నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేతివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడు కన్ఫర్మ్, ఇప్పుడు ఐచ్ఛికం తీసుకోవడానికి వీలు లేదు. దేవుడు అక్కడ కూడా ఐచ్ఛికం తీసుకోమన్నాడు అనుకోండి, ఆప్షన్ తీసుకోమన్నాడు అనుకోండి, అందరూ సుఖాన్ని తీసుకుంటారు, అందరూ నెమ్మదినే తీసుకుంటారు, అందరూ అబ్రహాం రూమ్కే వెళ్ళిపోతారు. లేదు, అక్కడ కన్ఫర్మ్, నీ క్రియలను బట్టి, భూమి మీద నీవు దేనిని తీసుకున్నావు అన్నదానిని బట్టి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇది కన్ఫర్మ్. భూమి మీద లాజరు కష్టాన్ని తీసుకున్నాడు గనక ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. భూమి మీద నీవు సుఖాన్ని తీసుకున్నావు గనక, నీకిష్టమైనట్టు సుఖాన్ని తీసుకున్నావు గనక ఇప్పుడు యాతన పడుచున్నావు. ఆ తర్వాత చెబుతున్నారు, పోనీలే, యాతన పడుతున్నావు, మేము సుఖాన్ని అనుభవిస్తున్నాం, పోనీ నీకు సహాయం చేద్దామని మేము అనుకున్నా కుదరని పని. అగాధం ఉంది మధ్యలో. దేవుడు అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళకుండునట్లు, పోకుండునట్లు బంధించేశాడు. కనుక ఆయన ఆజ్ఞను జవదాటలేం. ఇది శిక్షాఫలం, ఇది నీకు శిక్షాఫలం, ఇది మాకు విశ్రాంతి, ఇది మాకు నెమ్మది అని అబ్రహాము గారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, ఈ భూమి మీద దేవుని కొరకైనటువంటి కష్టాన్ని మనము ఇష్టముగా తీసుకోవాలి. దేవుని మాటలు మనకు అర్థమైతే, జీవము కలిగినటువంటి దేవుని మాటలపై విశ్వాసాన్ని మనం ఉంచగలిగితే, దేవుని కొరకైనటువంటి కష్టాన్ని మనము ఇష్టముగా తీసుకోవాలి. అప్పుడు మనము నిత్య జీవార్థమైనటువంటి ఫలాన్ని అనుభవిస్తాం. ఇది ఖచ్చితం. అపొస్తలుడైన పౌలు గారు దేవుని కొరకు బ్రతుకుచు, నీతిని అనుసరిస్తూ, దైవవాక్యాన్ని వెంబడిస్తూ కష్టాన్ని అనుభవించారా, సుఖాన్ని అనుభవించారా? ఒకసారి చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు గమనించండి. అపొస్తలుడైన పౌలు గారు దేవుని వాక్య ప్రకటనలో, దేవుని కొరకైనటువంటి బ్రతుకులో
ఎంతగా కష్టాన్ని అనుభవించారో చూడండి. ఆ కష్టాన్ని ఆయన తీసుకున్నారు కనుకనే నెమ్మది పొందడానికి ఆయన వెళ్ళిపోయారు. సుఖాన్ని అనుభవించడానికి ఆయన వెళ్ళిపోయారు. చూడండి ఆ మాటలు మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. క్రీస్తు పరిచారకుడు అని పేరు పెట్టుకుంటే సరిపోదు. క్రీస్తు పరిచారకుడు అంటే ఇదిగో ఎంత కష్టాన్ని అనుభవించాల్సి వస్తుందో చూడండి. క్రీస్తు పరిచారకుడు చూడండి, మరి విశేషముగా ప్రయాసపడితిని, కష్టాన్ని తీసుకున్నాను నేను అంటున్నారు పౌలు గారు. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటెని, అపరిమితముగా దెబ్బలు తింటెని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటెని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటెని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఒంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎన్ని కష్టాలను గూర్చి ఇక్కడ పౌలు గారు పేర్కొంటున్నారు. అన్నీ ఆపదలే, అన్నీ ఆపదలే. ఇదిగో ఈ ఫలాన్ని పొందాను, ఆ ఫలాన్ని పొందాను, ఇక్కడ నేను సుఖపడ్డాను, అక్కడ సుఖపడ్డాను, అబ్బబ్బో నేను రాజభోగాలు అనుభవించాను అని ఆయన చెప్పటం లేదు. అన్నీ ఆపదలే. ఇదిగో ఈ ఆపద, ఆ ఆపద, ఆ ఆపద, ఆ ఆపద, ఆ ఆపద, వీరి వలన ఆపద, వారి వలన ఆపద, అన్నీ ఆపదలే, అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే. ఇవన్నీ కాక మరల సంఘాలు ఎలా ఉన్నాయి? సంఘాలు క్షేమాభివృద్ధిని అందుతున్నాయా లేదా? ఈ చింత కూడా నాకు ఎక్కువగా ఉంది, దినదినము ఈ భారము మరీ ఎక్కువ అవుతోంది అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. కష్టాన్ని తీసుకున్నారు, దేవుని కొరకు కష్టాన్ని తీసుకున్నారు, ఆత్మ సంబంధమైన జీవితంలో కష్టాన్ని తీసుకున్నారు కనుక భవిష్యత్తులో ఆయన నెమ్మదిని పొందుతున్నారు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఇదిగో మంచి పోరాటం పోరాడాను అని ఆయన పలుకుతున్నారు కదా. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయం అయితే స్పష్టముగా తెలియచేయబడింది. నీవు దేవుని కొరకు కష్టాన్ని తీసుకుంటే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఉన్నతంగా నిత్య జీవంలో నీవు పొందుతావు. లేదా దేవుని కొరకు నేను ఇప్పుడు కష్టాన్ని తీసుకోలేను, దేవుని ముసుగులో కూడా నేను సుఖాన్ని అనుభవిస్తాను, నేను ఇక్కడ భోగమును కోరుకుంటాను అని అనుకుంటే ధనవంతుని వలె ఆ జాబితాలో ఆ వరుసలో నరకాగ్నికి వెళ్ళక తప్పదు. దేవుని కొరకైన బ్రతుకు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, ఎవరికైనా కష్టంగానే ఉంటుంది, ఎప్పుడూ కష్టమే, ఎవరికైనా కష్టమే. అందుచేతనే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ కేవలం పౌలు గారికి మాత్రమేనండి, కేవలం లాజరుకు మాత్రమేనండి అని మీరు అనుకోవడానికి వీలు లేదు. దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రతి పరిశుద్ధుడు, దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రతి నీతిమంతుడు కష్టముల గుండా వెళ్లాల్సిందే, ఇబ్బందుల గుండా వెళ్లాల్సిందే. ఏమిటి వ్యాయామం అందరికీ కష్టమేనా? లేక కొందరికి కష్టం కొందరికి ఇష్టంగా ఉంటుందా? కొందరికి సులువుగా ఉంటుందా? కొందరికి పూల పాన్పు కింద ఏమైనా ఉంటుందా? అందరూ చెమటోడ్చాల్సిందే. అతను జిమ్ ట్రైనర్ అయినా సరే, కోచ్ అయినా సరే, వారు కూడా కష్టపడాల్సిందే. ఆ కొవ్వు కరగాలంటే కష్టం తప్పనిసరి, చెమట కారాలి. మీరు ఆలోచన చేయండి. ఎవరికైనా ఒకటే రూల్, అంతే తప్ప వారు జిమ్కి వెళ్ళి చాలా సుఖపడుతున్నారండి, మిరపకాయ బజ్జీలు తినేస్తున్నారండి, అరటికాయ బజ్జీలు తినేస్తున్నారండి, జిమ్కి వెళ్ళి మంచి మంచి ఫ్రైడ్ రైస్లు తినేస్తున్నారండి, వచ్చేస్తున్నారండి, వారి కండలు పెరిగిపోతున్నాయండి అనడానికి ఏమైనా ఉందా? ఎవడైనా సరే అక్కడికి వెళ్ళి కసరత్తు చేయాల్సిందే, కష్టపడాల్సిందే. అందరికి కష్టమే.
అందుచేత చూడండి, ఈ మాటలు చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభువునందు మృతునందే మృతులందరూ కూడా ఎలా ఉంటారో ఇప్పుడు మీరు చూడండి. వారు ధన్యులు. వారు ఎలా ధన్యులయ్యారో ఇప్పుడు మీరు చూడండి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ప్రయాసపడ్డారు. వారు మృతులైనప్పుడు ఆ ప్రయాసములు ఆగిపోయాయి. ప్రభువునందు వారు మృతి నొందారు. ప్రభువునందు వారు మృతి నొందక మునుపు శరీరపు జీవితంలో వారు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, కష్టాన్ని తీసుకున్నారు. కష్టాన్ని స్వీకరించారు. వారు తమ ప్రయాసములు మాని వారు మృతి నొందారు కనుక ప్రయాసములు ఆగిపోయాయి. మృతి నొందితే ఆగిపోతాయి. ఏటెల్లకాలం ఉండవు ఈ ప్రయాసాలు, ఏటెల్లకాలం ఉండవు ఈ కష్టాలు. భూమి మీద మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మాత్రమే. మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపునందుకుని వెళ్ళిపోయామా, ఈ కష్టాలిక మనకు ఉండవు. చూడండి, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా వ్రాయబడిన దేవుని మాటలు, మనుషులు పలికినటువంటి మాటలు కావు ఇవి, దేవుని మాటలు. వారి క్రియలు వారి వెంట వెళుతున్నాయి. వారు ప్రయాసపడ్డారు. ఆ ప్రయాస ఊరకనే పోతుందా? ఆ ప్రయాస అంతా కూడా వారి వెనక వెళుతోంది. కనుక దేవుని కొరకైనటువంటి ప్రయాస అనగానే మనము ఉవ్విళ్ళు ఊరాలి. కొంతమంది వ్యాయామం చేయడానికి ఉవ్విళ్ళు ఊరుతారు. ఎందుకంటే వారికి ఇష్టం, కష్టపడడం వారికి ఇష్టం. మంచి ఆహారం తీసుకోవడానికి కొంతమంది ఉవ్విళ్ళు ఊరుతారు. సరైన ఆహార నియమాలు, సరైన ఆరోగ్య నియమాలు, సూత్రాలు పాటించడానికి కొంతమంది ఉవ్విళ్ళు ఊరుతారు. ఎందుకంటే వారికి ఇష్టం, ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకున్నారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు కాకరకాయ కూర ఏంటండి అంత లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు, మాకైతే అసలు చేదు, మేము తినలేము అంటారు. వారికి ఇష్టం, వారికి ఇష్టంగా చేసుకున్నారు దాన్ని. ఎందుకంటే అది ఆరోగ్యకరమైనదని వారికి అర్థమైంది. ఏమంటే ఆకుకూరలు ఏంటంటే అంత ఇష్టంగా తినేస్తున్నారు మీరు అంటే వారికి ఇష్టం అది. మేమైతే చికెన్లు, మటన్లు, రోస్టెడ్లు, ఈ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివన్నీ తింటాం మేము. ఆ బొంగులో చికెన్లు, ఏమండి ఈ చికెన్ 65లు, ఇటువంటివన్నీ మేము తింటాం. ఆ ఫ్రాన్స్ చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలామందికి. ఇలాంటివన్నీ మేము తింటాం. ఎర్రగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ మేము తింటాం. ఎదోము వలే ఎర్రగా ఉండాలి మాకు అన్నీ, నూనెలో ఉటలాడుతూ ఉండాలి మాకు అన్నీ. మీరేంటండి అలా పచ్చి ఆకుకూరలు తినేస్తున్నారు, పచ్చి కాయగూరలు తినేస్తున్నారంటే వారు ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకున్నారు. ఎవరికైనా అది కష్టమే. ఏమంటే కాకరకాయ అందరికీ చేదే. కాకరకాయ కొంతమందికి తీపిగా ఉంటుంది, కొంతమందికి చేదుగా ఉంటుంది అని అనుకోకుండా అందరికీ చేదే అది. కానీ ఆ కష్టాన్ని వారు ఇష్టంగా చేసుకున్నారు గనుక వారికి దాని ఫలం వచ్చింది. ఇవన్నీ శరీరపరమైనవి చెబితే మీకు అర్థమవుతుందని చెబుతున్నాను. కానీ మనం అక్కడ తీసుకోవలసింది ఆత్మానుసారమైనటువంటి సంగతిని. ఆత్మ విషయంలో ఏదైనా కష్టం ఉందంటే, దైవికంగా ఏదైనా కష్టం ఉందంటే, ఆత్మల రక్షణార్థమై చేసేటువంటి కార్యక్రమాలలో మనము పాలిభాగస్తులుగా ఉండేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనము ఇష్టముగా తీసుకోవాలి. ఆ కష్టాన్ని మనం ఇష్టంగా తీసుకోవాలి. అంతే తప్ప నిట్టూర్పులు విడుస్తూ అయ్య బాబోయ్ ఈ పని నేను చేయలేకపోతున్నాను, ఈ పనిని నాకు అప్పగించారేంటి, ఈ పని చాలా భారమైనది అలా అనుకోకూడదండి. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశము సదవకాశము, సువర్ణ అవకాశము అని భావించి ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నటువంటి వారికి చక్కని ప్రతిఫలం దక్కుతుంది. అంతెందుకండి, మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి మనకు చూపించినటువంటి మాదిరేంటి, ఉదాహరణ ఏంటి? దేవుని కొరకు కష్టాన్ని అనుభవించండి అనేటువంటి మాదిరినే ఆయన చూపించారు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. మన ప్రభువు, మన రక్షకుడు భూమి మీదకు శరీరధారిగా వచ్చి ఆయన మనకు నేర్పించిన పాఠం ఏంటి? మీరు దేవుని కొరకు కష్టాన్ని స్వీకరించండి. ఒక్క వాక్య భాగాన్ని
మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో, ఏటెల్లకాలం కష్టం ఉండదు, శరీరధారిగా ఆయన ఉన్నటువంటి దినములలో ఆయన కష్టపడ్డారు, దైవికమైనటువంటి కష్టాన్ని ఆయన స్వీకరించారు, ఇష్టంగా స్వీకరించారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమలు పొందాడాయన. మన ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణకర్త శ్రమను అనుభవించాడు, శ్రమను పొందాడు, విధేయతగా ఆయన జీవించాడు. మరి మనం ప్రభువును ధరించుకున్న మనం, ప్రభువును రక్షకునిగా అంగీకరించిన మనము, ప్రభువులో బాప్తిస్మము నొందినటువంటి మనము దేవుని కొరకు కష్టాన్ని స్వీకరించొద్దా? దైవికమైనటువంటి శ్రమను తీసుకోవద్దా? ఆ శ్రమను మనం తీసుకుంటే భవిష్యత్తులో శ్రమల పాలు కాకుండా ఉంటాం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీకు ఏ కష్టము కావాలి? మీకు ఏ కష్టము కావాలి? భూమి మీద ఆత్మీయ జీవితములో దేవుని కొరకైనటువంటి బ్రతుకులో నీతిని అనుసరించుటకు, న్యాయమును ప్రేమించుటకు కష్టం ఉంది. ఆ కష్టము మీకు కావాలా? లేక ఈ కష్టమును నిరాకరించి మీ ఇష్టానుసారముగా బ్రతికి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయి అక్కడ ఆత్మగా, ఆరని అగ్నిలో చావని ఆత్మగా నిత్య వేదనను పొందుచు ఆ కష్టాన్ని మీరు స్వీకరించాలనుకుంటున్నారా? అక్కడున్నటువంటి ఆ కష్టం మీకు కావాలా? భూమి మీద దేవుని కొరకైన కష్టం మీకు కావాలా? పాతాళములో నిత్య నరకాగ్నిలో ఉన్నటువంటి కష్టం మీకు కావాలా అని దేవుడు అడుగుతున్నాడు. వెంటనే మనం అందరం చెప్పవలసినటువంటి సమాధానం, భూమి మీద దేవుని ఇష్టానుసారమైనటువంటి కష్టము మాకు కావాలి, దైవ చిత్తానుసారమైనటువంటి బ్రతుకు మాకు కావాలి అని మనం అందరం చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు ఆ మాటలను అనుసరించి ఇక మీదట దైవికమైనటువంటి జీవితంలో నీతి న్యాయములను అనుసరిస్తూ దేవుని వాక్యమును వెంబడిస్తూ ఆ కష్టాన్ని స్వీకరించండి. ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని నిత్యత్వమందు మనం అందరం పొందడానికి అవకాశం ఉంటుంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మాకు నేర్పించారు. మీ మాటలను అనుసరించి మీ కొరకు నమ్మకమైనటువంటి బ్రతుకును కలిగి ఉండుటకు మమ్మల్ని దీవించండి తండ్రి. దేవా, మీ కొరకైనటువంటి కష్టాన్ని ఇష్టముగా స్వీకరించుచున్నాము. మా బ్రతుకు కాలమంతయు వాక్యమును వెంబడించుటలో, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని జీవించుటలో ఏ విధమైనటువంటి శ్రమ ఎదురైనా దానిని ఆసక్తితో, ప్రేమతో స్వీకరించగలగటానికి సిద్ధ మనస్సును ఎల్లవేళలా మాకు అనుగ్రహించండి. నాయన, జీవిత చరమాంకము వరకు మీ కొరకైనటువంటి బ్రతుకును మేము ఇష్టపూర్వకముగా స్వీకరించి ఆ బ్రతుకులో నుండి వెనుదిరిగిపోకుండా నమ్మకముగా, విధేయతతో మా బ్రతుకును మీకు సమర్పించుకొనగలిగేటువంటి భాగ్యమును దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను తోడుగా ఉంచి సాతాను శోధనను వారు ఎదుర్కొనగలుగుటకు శక్తిని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, తండ్రి, మా జీవితం అంతటినీ మీ చేతులలో మేము ఉంచుకుంటూ, మమ్మను మేము సంపూర్ణముగా మీకు సమర్పించుకుంటూ, మా కొరకై మీరు దయచేయుచున్నటువంటి సమస్తమైన ఈవుల నిమిత్తము మిమ్మల్ని స్తుతించుచు, ఘనపరచుచు, ప్రతి ఆపద నుండి, ఇబ్బంది నుండి, కష్టము నుండి మమ్మను గట్టెక్కించుచు మీ కాపుదలను మాకు అనుగ్రహించుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.